ఈ నెల 17వ తేదీన కవిత రైల్ రోకో చేయటం విచిత్రంగా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించాలని కవిత రైల్ రోకోకు పిలుపునివ్వడం ఆలస్యంగా నిద్రలేచినట్టు నిరూపణ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ 23%కి తగ్గించినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ధర్నా చేయాలి. కవిత మా డాడీ బీసీ ద్రోహి అని ప్రకటించి మాత్రమే బీసీల కోసం పోరాడితే కవిత నిజాయితీ బయటపడుతుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అన్ని రంగాలలో బీసీలను అణచివేసి బీసీలను సర్వనాశనం చేసినటువంటి అత్యంత దుర్మార్గుడు. తెలంగాణలో ఈ 10 ఏళ్లలో బడుగు బలహీన వర్గాల వారు వెనుకబడటానికి కారణమే కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి కూతురుగా మా డాడీ తప్పు చేసిండు. ఇక ముందు ఇలాంటి తప్పు మా డాడీ చేస్తే నేను వ్యతిరేకిస్తాను. రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 60% రిజర్వేషన్ కల్పించాలని కవిత డిమాండ్ చేయాలి. భవిష్యత్తులో జరగబోవు అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో బీసీలకు 60% ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుందని కేసీఆర్ తోటి చెప్పినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కవితను బీసీలు బలంగా నమ్ముతారు. అసలు రైలు రోకోకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించడం లేదు. బీఆర్ఎస్ పార్టీ రైలు రోకోలో పాల్గొనడం కూడా లేదు. బీసీలకు పచ్చి వ్యతిరేకి కేసీఆర్ గారు. కవితది కేవలము ఉత్తుత్తి పోరాటమే, ఉనికి కోసం ఆరాటమే. నమస్తే.